హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే మా వీడియోల కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. అందుకే మీ ముందుకు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ట్రైన్లో ఇప్పుడు మనం బయలుదేరామండి. ఎక్కడికి బయలుదేరామంటే మేము జైపూర్ వెళ్తున్నాము. ట్రైన్లోన అది కూడా నార్మల్గా అయితే మేము బస్సులోనే వెళ్ళే వాళ్ళమి నైట్ టైంలో. కానీ ఈసారి ట్రైన్లో వెళ్దామనేసి అనుకున్నాం మ్యారేజ్కి. ఎందుకంటే ఒకసారి ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా. అందుకని ట్రైన్లో బయలుదేరాము. ఇదిగోండి మార్నింగ్ అయ్యింది. నైట్ జర్నీ చేసాము. నైట్ 2కి ఎక్కాము మేము ఇక్కడ. ఇప్పుడు మార్నింగ్ 10కి దిగబోతున్నాం. వీళ్ళు ఇప్పుడు లేసారు పడుకొని. ఇదిగోండి వ్యూ మొత్తం చూస్తున్నారు. ట్రైన్లో వెళ్తే ఇంకేం కాదు, కాకపోతే ఇలాంటి ప్లేసెస్ గట్టా చూడొచ్చు. చాలా బాగుంటుంది కూడా వ్యూ. ఒరిస్సా అన్నాక మేము వెళ్ళబోతుంది ఇప్పుడు మాత్రం ఒరిస్సా జైపూర్ అండి, రాజస్థాన్ జైపూర్ కాదు. వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. మార్నింగ్ లేచారు కదా, ఆకలి వేస్తుంది. ఇందులోని ఈ ట్రైన్లో ఏమీ రావన్నమాట. ఏ ఉంటే అవి మనం తెచ్చుకుని తినాలి, లేకపోతే అలా ఉండాలి ఏవి తెచ్చుకోకపోతే మాత్రం. ఎంత బాగుంటుందో వ్యూ అయితే. బయటికి చూస్తే చాలా మంచి గాలి, కానీ మొత్తం అంతా కొండలే కనిపిస్తాయండి. ఎందుకంటే ఇక్కడ వర్క్ అవుతుంది అనుకుంటా. చాలా వరకు మనకి మధ్యన టర్నల్ కూడా వస్తుంటాయి, చాలా బాగుంటాయి. టర్నల్ని వెళ్ళడానికి వీళ్ళకి చూపించడానికని ఈరోజు ట్రైన్లో వెళ్తున్నాం మేము. వ్యూ అయితే అదిరిపోద్ది, ఎందుకంటే మంచిగా వర్షం పడుతుంటుంది, చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. నిత్యం వర్షాలు ఏదో ఒక టైంలో పడుతూనే ఉంటాయి. ఇదిగోండి టర్నల్ వచ్చింది, చీకటి అయిపోయింది. ఇలా ఒక 4-5 టర్నల్ వస్తాయి మాకు ఇక్కడ నుంచి అయితే. ఇంకా వస్తాయి, ఇంకా అక్కడ కడుతున్నట్టు ఉన్నారు. చాలా వేస్ అయితే అవుతున్నాయి, వర్క్ చూసాము. అదిగోండి ఆ సైడ్ టర్నల్, ఇదిగోండి ఇంకోటి అటు సైడ్ వర్క్స్ అవుతున్నాయి. ఇంకా 2 ట్రైన్లు ఏవో వేస్తారంటున్నారు. ఇదిగోండి బోర్ కొట్టేస్తుంది వీడికి. ఎంతకి వెళ్తామని అడుగుతున్నాడు. ఇప్పుడు దిగిపోతాం మనం అనుకుని చెప్పాను. ఇంకెప్పుడుకి వస్తుందని వెయిట్ చేశారు, వచ్చేసింది. ఇంకా దిగిపోవడమే. ఇది ఎంట్రన్స్ అండి, జైపూర్ ఎంట్రన్స్. ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది. కోనార్క్లో కనిపించే సూర్యభగవాన్ కోవిల్లోని దర్శనం ఇచ్చే ఈ చక్రం ఇక్కడ కూడా ఉంది. ఆ రథంలో ఉంది ఒకటి, ఇక్కడ కూడా నిర్మించినట్టున్నారు. ఇక్కడ ఒక 6 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్ అయితే సూపర్ అదిరిపోయింది. రైల్వే స్టేషన్ జైపూర్ది. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాం వాళ్ళ ఇంటికి. ఎండ మండిపోతుంది దిగ్గాన. లోపల ఏసీలోనే చల్లగా వచ్చాం కదా, బయటికి రాగానే దగదగలాడేస్తుంది. ఇప్పుడు ఆటో దొరికింది, వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళాక ఇంకా ఫుల్ అరేంజ్మెంట్స్, అందరూ వచ్చున్నారు అక్కడ. ఇంతలోగా ఇప్పుడు సంగీత్ ఉంది కదా, దానికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ లగేజ్ అంతా ఇప్పుడు దించేసాము. ఇవి మళ్ళీ పైకి పట్టుకొని వెళ్ళి లిఫ్ట్లోనే వెళ్తాంలే, ప్రాబ్లం లేదు. ఇవి మెట్లెక్కి వెళ్ళాలంటే తాతలు తిరిగి వస్తారు. మళ్ళీ వెళ్ళినట్టే మేము సంగీత్కి కూడా. రేపు సంగీత్ ఉంది కనుక ఈరోజు తొందరగా వెళ్ళి మేము 4th ఫ్లోర్ వాళ్ళది, వదిన వాళ్ళది, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఎలా ఉందో చూసేస్తాము. మనకి 5th ఫ్లోర్లోన హౌస్ ఇచ్చారు. అందరూ వచ్చి పడుకోవడానికి అన్నిటికీ సరిపోతుంది అన్నారు. ఎలా ఉందో చూడాలి అది కూడా. ప్రస్తుతానికి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ ఒకసారి ఒక చూపేసి వచ్చేద్దాం. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రేపటి కోసం సంగీత్వి అన్నీ ఎలా జరుగుతున్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. ఎందుకంటే మొత్తం మన బ్యాచ్ అంతా దుమ్ము దులిపి పంబ రేపుతున్నారనమాట. ఒక్కొక్కరు ప్రాక్టీసులు, చిత్ర విచిత్ర నాట్య మయూరులు ఉన్నారు. చాలా బాగా చేస్తారు. అందరికీ హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వచ్చేసాము, అందరూ వచ్చేసారు. చూడండి ఎంత బాగుందో. నేమ్ ఉత్తమ్ కుమార్ వేడ్స్ అమూల్య, బాగుంది కదా. ఇప్పుడు 5th ఫ్లోర్లో మాకు రూమ్ ఇచ్చారన్నాను కదా, ఒక హౌస్ ఇచ్చారండి. అది ఎలా ఉందో లోపల చూద్దాం. ఇది అనుకుంటున్నారా? ఇది కాదు, దానికి ఆపోజిట్లో ఉన్న హౌస్.
2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఇది మనకి ఇచ్చిన హౌస్. లోపల అబ్బా బెడ్స్ కూడా ఉన్నాయి, వేసి రెడీగా ఉంచారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, అంటే మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాబోతున్నారు. ఇంకా మా చిన్న వదిన వాళ్ళు అందరూ రాబోతున్నారు. అందువల్ల మనకి రూమ్స్ ఇక్కడ ప్లేసెస్ అన్నీ అరేంజ్ చేసి ఉంచారు. ఇక్కడ మన ఇష్టం నచ్చినట్టు దొరలొచ్చు, అన్ని పరుపులు వేశారు. మాకైతే ఒక రూమ్ ఇచ్చేశారు, మేము సెటిల్ అయిపోయాము ఇక్కడ. అన్నీ ఇంకా కబోర్డ్స్ కూడా ఉన్నాయి, చక్కగా అన్నీ పేర్చుకొని ఏ రోజు ఏ వేయాలని చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఆ పక్కన ఉన్నది డ్యాన్స్ మాస్టర్ అనమాట, వీళ్ళందరికీ నేర్పిస్తున్నారు. అతనికి ఎంత ఎనర్జీ కావాలో ఎందుకంటే వీళ్ళందరూ డ్యాన్స్ కదా, అందుకు అలా ఏం కాదు, చాలా బాగా వచ్చు, చాలా బాగా వేస్తారు కూడా ఒక్కొక్కరు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దుమ్ము దులిపేస్తున్నారు మొత్తం. అగో ముందు వీళ్ళందరూ ఆడపిల్లలు అనమాట, కావాలి వీళ్ళందరూ కూడా బ్యాచులర్ వారిగా వేస్తారనమాట. ఒక్కొక్కరు చాలా బాగా చేస్తున్నారు. గాల్లో తేలిపోతారు, రెక్కలేసుకొని ఎగరేసుకొని బాగా చేస్తున్నారు. మా బాబుకి అసలు డ్యాన్స్ అంటే సిగ్గు, అందుకే కొంచెం ఆలోచించి వేస్తున్నారు. చాలా చక్కగా వేస్తున్నారు మాత్రం కపుల్స్ అందరూ. వీళ్ళేమో మన బాస్ చిరంజీవి గారి స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. ఇంకా దుమ్ము లేపి దంచి కొట్టడమేని, ఎందుకంటే ఈ కపుల్స్ చాలా బాగా వేస్తారు డ్యాన్స్. మొత్తం బాగా ఎలా చెప్తే అలా చేస్తారనమాట. పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోద్ది, ఎలా ఉన్నది అలాగే యాజ్ ఇట్ ఈజీ దించేస్తారు వీళ్ళు. ఇంకా ఉన్నారండి, ఇంకా చాలా వరకు చాలామంది చేస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ చూపించేస్తే సరిపోదు కదా, అందువల్ల మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క మంచి కామెంట్స్ని కూడా తెలియజేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి రాబోతున్నాను, అందువల్ల మీ సపోర్ట్ చాలా అవసరం కదా మనకి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఇంకా సంగీత అదిరిపోతుంది, ఇంకొంచెం బాగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. ఇంకా వీడియోస్ పెడతాను, అవి చూస్తారు కదా. నెక్స్ట్ సంగీత్ ఇంకొంచెం ఉంది, అది తర్వాత మ్యారేజ్ ఇంకా అదిరిపోబోతుంది. అంతవరకు చూస్తూ ఉండండి.